ఇప్పుడు ఇట్లా అట్లా కార్డ్ సరే. యొక్క ఇప్పుడు ఫీచర్స్ మీరు అన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చెప్పేది చేయండి సార్ ఎట్లుందంటే కొంచెం. ఫస్ట్ ఏమో ఎలాంటి ఛార్జెస్ లేవు, ఫ్రీ యాన్యువల్ ఛార్జెస్ కూడా ఉండవు అని మీరు కార్డు ఇస్తారు. ఏది సార్ సారీ సార్. సివిల్ స్కోర్ చూసి కార్డు ఇస్తారు. కార్డు ఇచ్చిన తర్వాతనేమో ఫస్ట్ ఎక్కడ షాపింగ్ చేసినా కానీ 2% ఫస్టే కట్ చేసుకుంటారు. మిమ్మల్ని అడుగుతున్నాం మీరు షాప్ వాళ్ళకు అది షాప్ వాళ్ళతోని స్వైపింగ్ మిషన్ కాడ కట్ చేసుకుంటారని మీరు అంటారు. వాళ్ళని అడుగుతున్నామో క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళే 2% కట్ చేసుకుంటారు, మాకేం రాదని వాళ్ళంటారు. ఇది ఎందుకు సార్? ఇక బయట ఇంట్రెస్ట్ తెచ్చుకునే బెటర్ కదా. క్రెడిట్ కార్డులతోని సార్ నాకు ఒక అర్థమైంది. దోపిడీ లెక్క తయారైంది. క్రెడిట్ కార్డు వ్యవస్థ అనేది ప్రజల దగ్గర, సామాన్యుల దగ్గర దోపిడీ వ్యవస్థ లెక్క తయారైంది. ఎట్లా అంటే కార్డు ఇచ్చి ఇంట్రెస్ట్ కి ఇస్తారు డబ్బులు, అంతే. మీరు కట్టకపోతే యాన్యువల్ ఫీజు, ఆ ఫీజు, ఈ ఫీజు అని, లేట్ ఫీజు అని ఒక్క వన్ డే రేపు బిల్ పేమెంట్ డ్యూ డేట్ ఉంటే ఇవాళ కట్టినా కానీ 2000 ఎక్స్ట్రా చేసి నాకు ఒక్కోసారి. సారీ సార్ నాకు సివిల్ స్కోర్ ఎక్కువ ఉంటే ఇప్పుడు సివిల్ ను బట్టి ఎవరికైనా కాల్ చేస్తారు, ఎవరికైనా కార్డు ఇస్తారు. కానీ మీరు ఎట్లా చేస్తారంటే సివిల్ స్కోర్ ఉన్న వాళ్ళని చూసి ఒక బిజినెస్ తయారు చేస్తారు. ఇంకా మీదని కాదు, ఫస్ట్ ఏ కార్డు అయినా అంతే. 2% ఏ యాన్యువల్ ఫీజు, ఏ ఫీజు ఉండదని చెప్తారు, ఫ్రీ డబ్బులు వాడుకోవచ్చు అని చెప్తారు. కార్డు స్వైపింగ్ చేసిన కానీ 2% ఫస్టే కట్ చేసుకుంటారు. ఎందుకు సార్ ఇది కార్డులు వాడడానికి? బయట ఇంట్రెస్ట్ చేసుకుని కాదు కదా. ఏదంటే క్లారిటీ చెప్పండి. మీతో కాకపోతే ఫ్రీగా డబ్బులు ఇచ్చారు, కాకపోతే 50 రోజులు మేము ఫ్రీ ఇస్తున్నామని చెప్తారు. ఫస్ట్ ఏమో ఫ్రీగా ఇచ్చారు కాదు సార్, 2% కట్ చేసుకున్నాం ఫస్ట్ అని చెప్తే ఆ కార్డులు తీసుకోవాలన్నా తీసుకోవద్దు అనేది వినియోగదారుడు ఫస్ట్ తెలుసుకుంటాడు. నిర్ణయించుకొని కార్డుల ఉచ్చులో పడడు అంతే. తీసుకున్న తర్వాత ఒక కార్డు నుంచి ఒక కార్డు, ఒక కార్డు నుంచి ఒక కార్డు, ఈ అప్పులకు ఊబిలకు ఊలుకపోయి చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంది. ఇక తెలుసా మీకు? కట్టలేక. సార్ నాకు అర్థమైంది సార్, కానీ అయితే మరి మీకు అర్థమైంది సార్. మీరు చెప్పండి, మీకు 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 పై వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి. పై ఆఫీసర్లకు ఇటువంటి కామెంట్స్ వస్తున్నాయి, ఇటువంటి మాకు రిజల్ట్ వస్తుంది, ఇటువంటి రిమార్క్స్ వస్తున్నాయి అని చెప్పండి పైన. ఫస్ట్ చెప్పండి. 2% కట్ చేసుకుంటా మీరు స్వైపింగ్ చేసినా కానీ 2% కట్ అవుతుంది, ఏ కంపెనీ అయినా కానీ అని మీరు చెప్పండి. మా కంపెనీ అయితే 2% కట్ చేసుకుంటుంది, మాకు ఇతర కంపెనీలతో మాకు సంబంధం లేదని చెప్పండి ఫస్ట్. ఎందుకు సార్ ఇదే రకమైన బిజినెస్ ఎందుకు చేస్తారు? సిబిల్ స్కోర్ ఎవరు ఉంటే ఇప్పుడు కట్టలేక సిబిల్ స్కోర్ పడిపోతుంది. దాని పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంది? ఏదైనా లోన్ తీసుకోవాలన్నా కానీ ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా స్కోర్ పడిపోతే. కార్డు ఫ్యూచర్స్ అవి ఇవి ఏముంటాయి అలా? కార్డు ఫ్యూచర్స్ ఏముంటాయి సార్? ఎక్కడికి ఎక్కినా 2% కట్ చేసుకుంటారు. అట్లా చెప్పడానికి ఏముంది అలా? సింపుల్గా డబ్బులు 2% కట్ చేసుకోకుండా ఎక్కడైనా షాపింగ్ చేస్తుందా మీ కార్డుతో? చెప్పండి ఒకసారి. అలాంటి ఏం లేదు సార్. ఇప్పుడు మీరు మరి ఇప్పుడు అర్థం, నాకు కార్డు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? 50 రోజులు ఫ్రీ వాడుకోవచ్చు, మీరు ఏ అమౌంట్ అయితే తీసిరో అదే అమౌంట్ కట్టాలి అని చెప్పారు. 50,000 తీసినా, ₹1,00,000 తీసినా అదే ₹1,00,000 మీకు కార్డు చెల్లించాలని చెప్పారు. మళ్ళీ 2% ఇప్పుడు ₹1,00,000 ఇస్తే 2,000 ఎక్స్ట్రా చార్జెస్ అని వేసినాక ఇక ఎందుకు సార్ 2% ఇక బయట తెచ్చుకొని కట్టుకోడు వాడుకోడు? ఇప్పుడు బయట తెచ్చుకున్న తర్వాత ఒక రోజు అటు ఇటు అయినా కానీ ఆగుతాడు కదా బయట వ్యక్తి. ఇప్పుడు మీరు ఆగారు కదా అట్లా. రేపు డ్యూ డేట్ ఉన్నాయి, ఇవాళ కట్టినా కానీ 2-3 వేలు ఎక్స్ట్రా చేస్తారు. అది ఎవరు ఎట్లా వస్తాయి వేలు? ఒక సామాన్యునికి ₹1,00,000 2,000కు 3,000 పెనాల్టీ వేస్తే ఎట్లా కడతారు చెప్పండి ఒకసారి. ఇది ఒక దమ్మ లెక్క, మాఫియా లెక్క తయారైంది. దీని మీద నేను కోర్టుల కేసేస్తాను. నేను దీని మీద ఇట్లనే ఇది మార్పు రాకపోతే దీని మీద కోర్టుల కేసేస్తా. క్రెడిట్ కార్డులు ఒక సామాన్యుని ప్రాణం తీస్తున్నాయని కంపల్సరీ నేను కోర్టుల కేసేస్తాను. దీన్ని చెప్పండి. మీ పై వాళ్ళకి చెప్పండి. మీ పై వాళ్ళు ఎవరు ఉంటారు? ఇటువంటి రిజల్ట్ వస్తున్నాయి, ఇటువంటి రిమార్క్స్ వస్తున్నాయి, సామాన్యులకు ఇబ్బంది అవుతుందట క్రెడిట్ కార్డు వల్ల. ఫస్టే చెప్పండి. మీరు ఇప్పుడు కార్డు ఇచ్చినప్పుడు చెప్పండి, సార్ మీరు ఎంత అమౌంట్ తీసుకున్నా 2% కట్ చేసుకుంటాం సార్ అని చెప్పండి. వారు తీసుకుంటారు, లేకపోతే లేదు. సివిల్ స్కోర్ ఉన్న ప్రతి ఒక్కరికి కాల్ చేస్తారు మీరే. సార్ మీకు ఫ్రీ కార్డ్ ఆఫర్ వచ్చింది సార్, ఫ్రీ కార్డ్. ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది ఇది. ఎటువంటి ఇది ఒక దందలెక్క అయిపోయింది ఇది. ఇప్పుడు మీకు సాలరీ ఇచ్చే కదా సార్ ఫ్రీ సార్, మీకు ఏం సర్వీసెస్ ఏదైనా కానీ ఫ్రీ, మా కంపెనీలో ఫ్రీ ఇస్తామని. ఇప్పుడు మెస్ బిల్లు, టిఫిన్ బిల్లు, అన్ని నైట్ డిన్నర్ బిల్లు అన్నీ వేస్తే ఊకుంటారా సార్ మీరు? సార్ మా తరఫు నుంచి చార్జెస్ పడవు సార్. అవి చెప్పండి. మీ తరఫు నుండి కాదు సార్, 2% కట్ అవుతుంది. అది ఎందుకు కట్ అవుతుంది, ఎవరి దానిలో కట్ చేసుకుంటారని అది కూడా డీటెయిల్స్ చెప్పాలా మీరు? క్రెడిట్ కార్డు పెట్టి ఒక దందా చేసుకుంటా ఇదేంటి సార్? నాకు అర్థం కాదు. చెప్పండి, పై వాళ్ళకి చెప్పండి. ఇటువంటి క్రెడిట్ కార్డు వల్ల ఎంతమంది నష్టపోతారు తెలుసా మీకు అసలు?